బాలకోటి గారు చెప్పండి సార్. ఏంటి అరాచకం అయిపోయిందట, రావణ కాష్టాన్ని తీశారట, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ తయారైందట 3 వారాల్లోనే. మీరు అమరావతి ప్రాంతంలోనే ఉంటున్నట్టున్నారు కదా. వర్మ గారు ధన్యవాదాలు దీపక్ రెడ్డి గారికి, నారాయణమూర్తి గారికి. సరే, నారాయణమూర్తి గారి యొక్క శతాధిక ప్రశ్నలకి దీపక్ రెడ్డి గారు సమాధానం చెప్తాడు. ఎందుకంటే అది ప్రతిపక్ష పార్టీ, ఇది అధికార పక్ష పార్టీ. నేనైతే ఒక పౌర సమాజం తరపునను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక 4 సంవత్సరాలుగా ఉద్యమం చేసిన నాయకుడిగా చెప్తున్నా. అసలు దీపక్ రెడ్డి గారి గెలుపుకు కారణం నారాయణమూర్తి గారే. ఆయన మర్చిపోయిండు. దీపక్ రెడ్డి గారిని గెలిపించింది నారాయణమూర్తి గారే. అదేంటి 5 ఏళ్లలో. మరి అంతే కదా, జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ దిగుతాం కాబట్టి అని అనుకున్నాడు కాబట్టే ప్రతిపక్ష పార్టీకి అవకాశం వచ్చింది. మేము ఎన్నోసార్లు చెప్పాం, ఇక ఈయన పరిపాలన 5 సంవత్సరాలతోనే సాధించుకుంటున్నాడు అని. ఎన్ని ఒకచాం, ఎన్ని చెప్పాం. ఏనాడైనా సమీక్షించుకుంటే ప్రభుత్వం అనే వాళ్ళు మంచి జరుగుతూ ఉంటుంది. సరే, ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, దెయ్యాలు వేదాలు వస్తాయి అని చెప్పేసి మనం ఏదో మాటల్లో చెప్తా ఉంటుంటాం. నాకైతే నేను ఎప్పుడు తెలియదు, కానీ ఈ రోజు నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు విన్నాక, ఓహో దెయ్యాలంటే ఇలా ఉంటాయా, ఇలా వల్లించొచ్చా అని అర్థమైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎవరు అరెస్ట్ చేశారండి? ఎందుకు అరెస్ట్ చేశారండి? న్యాయస్థానం ఏం చెప్పిందండి? జైలుకి ఎవరు తీసుకెళ్లారండి? ఇవన్నీ లోకానికి తెలియదా? ఆయన డైరెక్ట్గా పోలింగ్ బూత్లోకి వెళ్ళటం, ఈవీఎం బద్దలు కొట్టడం, అడ్డొచ్చిన నంబూరి శంకర్రావు తల బద్దలు కొట్టడం, ఇవన్నీ ఎవరికి తెలియదు? ఆయనే చెప్తున్నారు. చెప్తున్నారు కానీ నారాయణమూర్తి గారు చెప్తున్నారు కానీ కేసు కాదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, క్లెయిమ్ చేస్తున్నారు కదా. అసలు కేసు ఇది కాదు. అది కూడా చెప్తా. చెప్తారండి, వినండి. నారాయణమూర్తి గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఓకే, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. నారాయణమూర్తి గారు, నేను మీకు అడ్డుపడ్డా, మీరు నాకు అడ్డుపడ్డా వినే ప్రేక్షకుడికి ఏమీ అర్థం కాదు. ఏదో సరదాగా వచ్చి కూర్చున్నట్టుగానే ఉంటుంది. ఈవీఎం బద్దలు కొట్టడం అనేది ఎన్నికల కమిషన్ చెబుతున్నాను. ఈవీఎం ను బద్దలు కొట్టిన కేసులో ఎన్నికల కమిషన్ కేసు పెట్టింది. మీరు కోర్టుకి వెళ్ళారు, ఉపశమనం తీసుకున్నారు. అయినా కూడా 4 కేసులు ఉన్నాయి. అక్కడ బద్దలు 307 ఉంది, 320 ఉంది. దౌర్జన్యాలు చేశారు. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిదే అడ్డా. అయినా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు. మీ ప్రభుత్వంలో అరెస్ట్ చేయలేదా? మీ ప్రభుత్వంలో పోలీసులు అరెస్ట్ చేయలేదా? వర్మ గారు మీరు వినాలి. మీ ప్రభుత్వంలో పోలీసులు అరెస్ట్ చేశారా లేదా? అచ్చెన్నాయుడు గారిని ఎవరు అరెస్ట్ చేశారు? దేవినేని ఉమాని ఎవరు అరెస్ట్ చేశారు? మన కొల్లు రవీంద్రని ఎవరు అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అరెస్ట్ చేశారు? వాళ్ళే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిందా? లోకేష్ అరెస్ట్ చేసిందా? చట్టం తన పని తాను చేసింది. న్యాయస్థానాలు ఎదుర్కోండి. తప్పైతే న్యాయమూర్తి చెప్తాడు. ఇది కదా మీరు చెయ్యాల్సింది. ఈ రోజు నేను మాట చెప్తా వర్మ గారు, ఏ రోజు అయినా సరే ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం గురించి కానీ, అమరావతి గురించి కానీ మోడీ గారిని కలిసిన, అమిత్ షా గారిని కలిసిన పాత్రికేయ సమావేశం పెట్టాల. కానీ ఈ రోజున పిల్లెల్ని కలిసి అక్కడ విలేకరుల సమావేశం పెట్టి ఏమిత్తుతారో ఆ పంటే పండుతుంది అని చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నారు. మీరేం మాట్లాడుతున్నారు? మన మంచోళమైతే మన సంసారం చేస్తే కాదండి. 1631 రోజులుగా నారాయణమూర్తి గారు 1631 రోజులుగా భూములిచ్చిన అమరావతి రైతులు రోడ్ల మీద ధరిస్తే పరామర్శించిన దిక్కు లేదండి. నీ ప్రభుత్వానికి మనసే లేదండి, మనసు రాలేదండి. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా. మీరు నారాయణమూర్తి గారు మీరు నోట్ చేసుకోండి. నారాయణమూర్తి గారు మీరు నోట్ చేసుకోండి. నందిగాం సురేష్ అరెస్ట్ కాబోతున్నాడు. దేవినేని అవినాష్ అరెస్ట్ కాబోతున్నాడు. కేరళ అప్పిరెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ అరెస్ట్ కాబోతున్నాడు. చట్టం తన పని తాను చేసి తీరుతుంది. మీరు మంగళగిరి వాళ్ళ కార్యాలయంలో దాడి చేశారు.
వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, ఎవరు దాష్టీకాలు చేశారు, మీరు వాట్సాప్ లో ఎలా షేర్ చేసుకున్నారు, చట్టం తన పని తను చేసింది. తప్పే ఉంది సార్, చట్టం చేయాల్సిందే కదా పని. మీరు పరిపాలించిన వాళ్ళే కదా, మీరు అనుభవం కలిగిన వాళ్ళే కదా. అసలు అరెస్ట్ చేయటంలో మీకంటే సిద్ధహస్తులు ఎవరు? మీరు చంద్రబాబు నాయుడు గారిని దాదాపు 19 గంటల ప్రయాణం చేయించి 2 నిలువుకాళ్ళ మీద నిలబెట్టి 72 అడుగుల ఎత్తుల గోడలో బంధించి మీరేం చెప్పారు? మీ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? నేను లండన్ లో ఉన్నప్పుడు నాకు తెలియనప్పుడు పోలీసులు ఎత్తుకుపోయారు అని అన్నారు. వర్మ గారు ఇప్పుడు కూడా పిన్నెల్లిని జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో ఉన్నప్పుడు పోలీసులు ఎత్తుకుపోయారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి, లోకేష్ కూడా తెలియదు, పోలీసులు ఎత్తుకుపోయారు. ఎవరినైనా ఎత్తుకుపోతారు, ఎత్తుకుపోవాలని కోరుతున్నాం, ఎత్తుకుపోవాలని డిమాండ్ చేస్తున్నాం. దీపక్ రెడ్డి ఆ దిశగా అడుగులేకపోతే దీపక్ రెడ్డి గారిని కూడా అడుగుతాం. చట్టం తన పని తాను చెయ్యాలి, తప్పు చేసిన వాడిని లోపలేయాలి, ఇంట్లో వాడు ఇంట్లో ఉండాలి, జైల్లో వాడు జైల్లో ఉండాలి, రాష్ట్రం విడిచి వెళ్ళేవాడు రాష్ట్రం విడిచి వెళ్ళాలి. తప్పే ఉంది. ఇది ప్రక్షాళన చర్యలు. ప్రక్షాళన మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం. ఇదే జరుగుతుంది. దాన్ని రావణ కష్టం అంటారు, ప్రక్షాళన అంటారు, ప్రక్షాళన అంటారు, బాగు చేసుకోవడం అంటారు. మీరు రాజధాని చెట్లు పెంచితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆ కంప చెట్లు తొలగించున్నాడు. మీరు లైట్లు తీస్తే లైట్లు చేస్తున్నాడు. మీరు పోలవరం నాశనం చేస్తే ఆయన పోలవరం మీద చూశాడు. నారాయణమూర్తి గారు మనకు కూడా మనం ప్రజాప్రతినిధులం అండి. నారాయణమూర్తి గారు మనం ప్రజాప్రతినిధులం. ప్రజలకు బాధ్యత పడాలి. 5 ఏళ్ల పరిపాలన ప్రజలకు తెలియదేం కాదు. ఈ రోజున మీరేదో జరిగిపోతుంది, ఇది దండయాత్ర, దోపిడీ చేస్తున్నారు అని మాట్లాడితే ఎలా అవుతుందన్నా? మీరు ఆగండి, ఒక 6 నెలలు ఆగండి, సంవత్సరం ఆగండి, పరిపాలన పరిశీలించండి. వాళ్ళ పరిపాలనలో లోపాలు ఉంటే మాట్లాడండి. అసలు దేనికేది లేకపోకుండా ఇప్పుడే మీరు బీహార్ అని, ఇప్పుడే దండయాత్ర. భారతదేశం నివ్వెరబోతుందా? కాదండి, భారతదేశం నివ్వెరబోతుందా? ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలకి పెద్దలయ్యుండి మీరు 5 ఏళ్ళు పరిపాలించిన పార్టీకి ప్రతినిధులు ఇలా మాట్లాడితే ఎవరింటారు చెప్పండి? నేను అడుగుతున్నా. మీ ప్రశ్నలకు దీపక్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. ఆయన ఎమ్మెల్సీ పెద్ద ఆయన సమాధానం చెప్తుందే కానీ ఇదైతే భావ్యం కాదు. ఎందుకంటే మేము ఒగచాం, మేము ఏడ్చాం, మా కన్నీళ్లు మీరు చూడలా. ఎన్నెన్ని అరాచకాలు నేను లెక్కలతో చెప్తే గంట చెప్తా, ఏకదాటిగా గంట చెప్తా. మీ డిబేట్ లో కూడా చెప్పా. ముందు మీరు ఏం చేస్తారంటే పార్టీని ఎలా సమీక్షించుకోవాలి, ఎందుకు ఓడిపోయాం, నారాయణమూర్తి గారు మీరు ఎందుకు ఓడిపోయారో మీకు అర్థమయ్యిందా? వర్మ గారు